తిరుపతిలో వేగా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ అండ్ సేల్. హిరణ్య బ్రైడల్ కలెక్షన్ గ్రాండ్ లాంచ్ July 4th, 5th, హోటల్ కాన్సిస్, తిరుపతి. శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కవిటి మండలం జమేదార పుట్టుగా సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మహిళలు మృతి చెందారు. మరో 4 గాయపడ్డారు. పంచిలి వైపు నుంచి బ్రహ్మపురానికి పనసకాయల లోడుతో మినీ లగేజీ ఆటో వెళ్తోంది. జమేదార పుట్టుగా వద్ద ఆటోను రోడ్డు పక్కన ఆపి డ్రైవర్ సమీపంలోకి దుకాణానికి వెళ్లారు. అదే సమయంలో పలాస వైపు నుంచి వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తరిణమ్మ, పార్వతి, పద్మమ్మ అనే 3 మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులందరూ దగ్గర బంధువులే కావడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అసలు ప్రమాదం ఎలా జరిగింది? లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను ఎలా ఢీకొట్టింది? అందులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? డీటెయిల్స్ ఏంటి? యాక్చువల్ గాను మన కంచెల నుంచి కూడాను అక్కడ కంచెలు అంటే ఉద్దానం అనేసరికి పనసకాయల లోడుతోనే అయితే అక్కడ బాగా ప్రసిద్ధి. సో ఎప్పటిలాగే పనసకాయలు అక్కడ తీసుకొని బరంపురంలోని విక్రయించడానికి వెళ్తున్నటువంటి ఆటోలో అయితే సుమారు 7 మంది అయితే ప్రయాణిస్తున్నారు. అయితే అక్కడ ఒక చిన్న అవసరం మీద అయితే ఆటో డ్రైవర్ అక్కడ ఆపేసి వాళ్ళ తల చుట్టాలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వెనక నుంచి మద్యం మత్తులో వచ్చినటువంటి లారీ అయితే ఢీకొనడం అయితే జరిగింది. స్పాట్ లోనే 3 అక్కడికక్కడే మృతి చెందడం అయితే జరిగింది. మరో 4 అయితే తీవ్ర గాయాలయ్యి వాళ్ళని ఇప్పటికే హాస్పిటల్కి అయితే తరలించారు. అయితే వాళ్ళ పరిస్థితి కూడాను కొంతవరకు బాగానే ఉన్నదంటే సమాచారం అయితే ఉన్నది. ఏదైనప్పటికీ అంటే పనసకాయలు లోడుతూ వెళ్తున్నప్పటికీ మద్యం మత్తులో వస్తున్నటువంటి లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో పూర్తిగా అదుపు తప్పి అక్కడ ఆల్రెడీ ఆటోలో ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కానీ కూడాను డ్రైవర్ ని ఆపే ప్రయత్నం అయితే చేశారు. అయినా సరే అదుపు తప్పి అయితే ఈ ఆటోని అయితే ఢీకొట్టడం జరిగింది. దాంట్లో 3 అయితే అక్కడికైనా స్పాట్లు అయితే చనిపోవడం అయితే జరిగింది. పవన్, మృతి చెందిన 3 మహిళలు ఒకే కుటుంబానికి చెందిన వారి వివరాలు ఏంటి? సో మృతి చెందినటువంటి 3 కూడాను వయసు రీత్యా చూస్తే 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వారు. 3 కూడా వేరు వేరు కుటుంబాలు, అంటే వలస కూలీలు. ఏదైతే పనసకాయలు లోడుతూ వెళ్తున్నారో అక్కడ తోటల్లోని కూలి పనులు చేసుకొని వీటిని విక్రయించడానికి అయితే లోడ్ చేసి మళ్ళీ ఆ బరంపురంలో అన్లోడ్ చేయడానికి అయితే వెళ్తున్నటువంటి రోజు కూలీలు అయితే వీరు. సో వీళ్ళు తాలూకు అంటే నిరుపేద కుటుంబానికి కూడా అక్కడ మనకున్న సమాచారం ప్రకారంగా అయితే వీళ్ళు అందరూ కూడా నిరుపేద కుటుంబం, రోజు కూలీ బతుకు తెరువు కోసం వెళ్తున్నటువంటి కూలీలుగానైతే గుర్తించారు. ఆ ప్రమాదానికి గురైన ఆటో రోడ్డు పక్కన నిలిచి ఉందా, లేదంటే రోడ్డు పైన నిలిపారా? రోడ్డు ప్రక్కన నిలిచి ఉంది. అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి అంటే ఏదో క్యారేజ్ ఇవ్వడానికి అయితే వచ్చారు. క్యారేజ్ తీసుకుని బరంపురం వెళ్తారు. మధ్యాహ్నం భోజనం, ఇది సుమారు యాక్సిడెంట్ 10 గంటలకి జరిగింది. మధ్యాహ్నం భోజనం కోసం అనేది క్యారేజ్ కోసం రోడ్డు పక్కన నిలిపారు. సో రోడ్డు పక్కన నిలిపి క్యారేజ్ ను కూడా తీసుకొని ఆటో ఎక్కుతున్న సమయంలో ఈ లారీ యాక్సిడెంట్ అయితే జరిగింది. ఆ ప్రమాదానికి సంబంధించి ఆటో డ్రైవర్ ఏం చెప్తున్నాడు? ఆటో డ్రైవర్ ప్రస్తుతానికైతే చికిత్స పొందుతున్నారు. చాలా తీవ్రంగానే గాయాలయ్యాయి. ఆయన కూడా చావు బతుకుల్లో ఉన్నారని అయితే చెప్పవచ్చు. అయితే నిన్నటికి వాళ్ళ రాత్రికి వచ్చేసరికి సమాచారం అయితే అవుట్ ఆఫ్ డేంజర్ అని అయితే తెలుస్తుంది. బట్ ఆయన చెప్తున్న ప్రకారం ఏంటంటే సో క్యారేజ్ తీసుకొని ఆటో ఎక్కి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం అనే టైంలోని ఈ ప్రమాదం అయితే జరిగింది. అప్పటికప్పుడు వెనక నుంచి గట్టిగా ఢీకొనడం బట్టి వెనక లగేజీలో ఏదైతే పనసకాయ లోడ్ లో ఉన్నటువంటి ఈ కూలీలు అయితే తీవ్రంగానైతే అంటే 3 మృతి చెంది తీవ్రంగా గాయపడ్డారు. అదే విధంగాను ఆటో ఎక్కుతున్న సమయంలోని ఈ యాక్సిడెంట్ జరగడం బట్టి ఆటోలో ఉన్న డ్రైవర్ కూడా రోడ్డుపైకి తుల్లిపోవడం అయితే జరిగింది. ప్రమాదానికి లారీ డ్రైవర్ మద్యం సేవించడం కారణమా, లేదంటే అతివేగమే కారణం అంటారా? లేదు, కంప్లీట్ గాను మద్యం మత్తులో అయితే లారీ డ్రైవర్ ఉన్నారు. పోలీసులు కూడా ప్రాథమిక సమాచారం ప్రకారంగా ఆయన్ని అంటే స్థానికులు పట్టుకునగానే క్లియర్ గాను అర్థం అవుతుంది ఆయన మద్యం మత్తులోనైతే తూగుతున్నట్లుగాను. సో కేవలం మద్యం మత్తులో డ్రైవ్ చేయడం బట్టి ఈ యాక్సిడెంట్ కి గల కారణాన్ని నిర్ధారించడం జరిగింది. రైట్ పవన్, థ్యాంక్ యూ. అయితే శ్రీకాకుళం జిల్లా కవిటిలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం 3 కుటుంబాల్లో కూడా తీవ్ర విషాదాన్ని నింపింది. కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం, మద్యం సేవించడమే కారణంగా తెలుస్తోంది. మరో 4 చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంకా ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా రహదారులపై వాహనదారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు. అక్కడ ఆధారం సంతలో పనసకాయలు ఎక్కించాము, కొట్టుకొని వచ్చాము. జమాదారు పుట్టి ఇక్కడ ఆపాడు, కోడి పెట్టింది బార్డర్ తరిని. ఆ కోడి జమాదారు పుట్టుకులు ఎట్టింది. ఆ నారి కొడిన సైకుని ఆపు 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 నన్ను అంతే ఉన్నాను కొట్టుకెళ్ళిపోయాడు.